అంటే అట్లా అని చెప్పి రోజు తుంగతుర్తి స్టార్ట్ చేసుకోకండి. రైట్. ఇంకొక 2 విషయాలు చెప్పాలి. ఏఐసిసి ఒక డైరెక్షన్ ఇచ్చింది. డైరెక్షన్ ఏంటంటే 3 సంవత్సరాలు ఎవరైతే కంటిన్యూగా పార్టీలో ఉంటారో వాళ్ళకు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వాలనేది ఒక డైరెక్షన్ ఉంది. ఈ డైరెక్షన్ సంబంధించింది ఇందులో ఒక 3 మండలాలు అటో ఇటో తేడా ఉన్నాయి. అయినా దాంట్లో ఎమ్మెల్యే గారి యొక్క పార్టీకి ఆయన ఒక అప్పీల్ పెట్టిండు. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఏఐసిసికి, ఆయన పిసిసికి, ఏఐసిసికి వారు ఒక అప్పీల్ పెట్టుకున్నారు. ఇందులో అన్నీ కూడా అంటే ఆల్రెడీ పిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్ల ప్రెసిడెంట్ల అభిప్రాయాలు, అట్లాగే నిన్న శ్యామలకిరణ్ రెడ్డి అభిప్రాయము, ఇంకా కొన్ని మండలాల నాయకులు, ఒక వర్గం నాయకులు వచ్చిన అభిప్రాయాలు, ఈ అభిప్రాయాలు అన్నీ చేసిన తర్వాత బహుశా మేము 16వ తారీఖు సాయంత్రం వరకు సబ్మిట్ చేయాలని మేము అనుకున్నాము. ఇంకా కొంత ఎమ్మెల్యే గారు 2 రోజులు సమయం వారు తీసుకున్నారు. వారు పుట్టినరోజు ఉన్నది 1. రేపు 15వ తారీఖు ఈ వ్యవహారాలకు సంబంధించి కొంత వారు ఆలోచన చేసి దీన్ని సద్దుమణగడానికి కొంత షేర్ చేసిండు. ఇంటర్నల్గా నాతోటి సారన్నతో షేర్ చేసిండు. అవన్నీ బయట చెప్పేటి కావు. అవన్నీ వారు స్వయంగా ఈ పరిణామాలను చక్కదిద్దడానికి ఎంపీ గారితో మాట్లాడడం కానీ ఇంకెవరెవరితో మాట్లాడాలో అవన్నీ మాట్లాడే ప్రయత్నం వారు చేస్తామని అన్నారు. ఇది కూడా ఏఐసిసికి అంటే మీడియా ద్వారా ఏఐసిసికి పోతుంది. అంటే ఒకరోజు వారి బర్త్డే కాబట్టి ఒకరోజు వదిలేసి రేపు 13 అండ్ 15 ఆ 2 రోజులలో వారు యాజ్ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే తుంగతుర్తి బాధ్యత గల ఎమ్మెల్యేగా వారు ఈ ఏఐసిసి డైరెక్షన్ సంబంధించింది వారు అప్పీల్ చేసేసారు. ఆయన ఏఐసిసికి దరఖాస్తు పెట్టేసిండు, మా ద్వారా పెట్టిండు. అది నీట్గా రాసి మేము పిసిసికి అది సబ్మిట్ చేసేస్తాం. ఇక తర్వాత అవన్నీ అయిన తర్వాత ప్రెసిడెంట్ గారు, సీఎం గారు అండ్ నటరాజన్ వారు డిసిజన్ తీసుకుని వాళ్ళు చూస్తారు. తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితో మాట్లాడతారు. అలా ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక సెకండ్ వినండి. ఇక మీటింగ్స్ లేవిగా రిపోర్టు 16 అంటే వినండి, మీరు మాట్లాడకండి బాబు. వాళ్ళు ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే మీరు సబ్మిట్ ఎప్పుడు చేస్తున్నారని. 13, 15 సామ్యాల్ గారి కొంత 2 రోజులు సమయం అడిగారు. వారు కొన్ని డిసిజన్ కొంత పార్టీని దృష్టిలో పెట్టుకొని కొంత వారు అవన్నీ ఏం చేయాలో చేసి అది అయిన తర్వాత సబ్మిట్ చేయాలని చెప్పి వారు అడిగారు. ఎమ్మెల్యే గారు అడిగారు, అంతే కదా ఎమ్మెల్యే గారు అడిగారు. కాబట్టి వారి గురించి ఒక బర్త్డే 2 రోజులు వారు మాట్లాడడానికి అవన్నీ అంటే మాతో కమిటీతో కాదు, ఇక వారి నియోజకవర్గంలోనే మాట్లాడిన తర్వాత 16వ తారీఖు రోజు మళ్ళీ నేను సామ్యాల్ గారు సారన్న అందరం 16వ తారీఖు రోజు మేము గాంధీభవన్లో కలుస్తాం. మళ్ళీ వారు ఇచ్చిన తర్వాత మేము ఆ రోజు రాత్రికి 17వ తారీఖు సబ్మిట్ చేస్తాము. కాబట్టి మొత్తం మీద వారి అభిప్రాయంలో కూడా వారు మళ్ళీ 17వ తారీఖు వారు మాట్లాడతారు. మళ్ళీ ఆయన మాట్లాడతారు, నేను సారన్న మాట్లాడతాము. ఎందుకంటే ఇప్పుడు సారన్న యాక్చువల్గా మొదటి నుంచి సారన్న అక్కడ పార్లమెంటు అబ్జర్వర్ అయినా జిల్లా ప్రెసిడెంట్ గారు ఇక్కడనే ఉన్నారు. సూర్యాపేట జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు. వారి సమక్షంలోనే చాలా చర్చలు కూడా జరిగినాయి, చాలా విషయాలు జరిగినాయి. అంటే ఆయన కూడా సమన్వయం లెక్కలే ఆయన ఉన్నాడు. అల్టిమేట్ ఎమ్మెల్యే గారు కూడా ఇది సమస్య పోతే చాలన్నా, ఇది అయిపోయింది ఇవన్నీ ఎందుకు అనే లెక్కలు ఆయన ఉన్నాడు. కాబట్టి అల్టిమేట్ నేను ఇంతమూలే చెప్పిన కదా, అల్టిమేట్ కాంగ్రెస్ జనరల్గా ఎమ్మెల్యే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. రెండవది అదే పార్టీకి సంబంధించిన ఎంపీ ఉంటే సెకండ్ ప్రయారిటీ. కార్యకర్తల నాయకుల పక్షాన డిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు. 3 సంబంధించిందే నడుస్తుంది. ఇక మంత్రులు కానీ ఉమ్మడి జిల్లా మంత్రులు ఎవరు ఇన్వాల్వ్ కాలేరు అని ముందే చెప్పినా వాళ్ళు ఎవరు కూడా రాలేరు. అది ఎమ్మెల్యే గారు ఆయనకి వదిలేసినట్టుగానే నాకు కనబడ్డట్టు కనబడుతుంది. కాబట్టి అల్టిమేట్ ఏంటంటే ఒకటి వచ్చింది, అది ఇక వారే దగ్గరుండి నేను చూసుకుంటానే మాట కూడా వారు చెప్పారు. మరి వారు అన్న టైం కూడా ఉంచాలి కాబట్టి ఆ టైం మనం పెట్టినాం అనమాట. అది
ఇంకా మీరు సారన్న గారు కూడా ఒక మాట చెప్తారు. కరెక్టే. అంటే వారు అన్నారు ఏంటంటే కార్యకర్త చెప్పుడు తప్పుడు కాదు కదా. ఒక జిల్లా వాళ్ళు ఇంకో నియోజకవర్గం వాళ్ళు మా నియోజకవర్గంలో ఇన్వాల్వ్ కావద్దని అన్నారు. మేము అది కూడా రిపోర్ట్లో రాస్తాం. అరే బాబు, అది నీ సబ్జెక్ట్ కాదుగా. ఎమ్మెల్యే ఉన్నాక మళ్ళీ నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో? అంతే, మీ డౌట్స్ అయిపోయినాయా? సరేనా, 2 మాటలు నువ్వు చెప్పేసి. ఈరోజు చాలా సాపిగా తుంగతుర్తికి సంబంధించిన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన సీనియర్ నాయకులు కానీ, ఇప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు జగ్గారెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిన్ననే దానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు సామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సయ్య గారు కానీ, సంబంధించిన నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు సామెలన్న గారు, 9 మండలాలకు సంబంధించిన సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే గారితో వచ్చిన నాయకులు సమిష్టిగా వివరాలు మా దృష్టికి రావడం జరిగింది. ముందే చెప్పారు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఈ ఇష్యూను టేకప్ చేయమని గౌరవనీయులు పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం గారు సలహా మేరకు వారి ఈ విషయంలో చొరవ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. రియల్గా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్న పార్టీ పరంగా. ఏది ఏమైనా కానీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫార్మాలిటీని, నిబంధనలను పాటిస్తూ కొత్త పాత అందరూ కూడా ఏ విధంగా కలిపి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవం చేయడానికి అన్ని రకాల కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మనకు విజయం సాధించి ఇక జరగబోయే మళ్ళా జిల్లా పరిషత్, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలు కానీ జరిగే ఎన్నికలు కూడా కోఆపరేటివ్ సెక్టర్ కూడా అన్ని కూడా సాపిగా జరగాలనే ఒక నిర్ణయానికి గౌరవనీయులైన మన ఎమ్మెల్యే సామెల్లి గారు రావటం రియల్గా అదృష్టంగా నేను భావిస్తాను. శుభసూచకం ఇదంతా. ఏది ఏమైనా కానీ ఇప్పుడే పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ జంగారెడ్డి గారు చెప్పినట్టు సామెల్లి గారు ముందు ఏదో అనుకున్నాడు పాపం. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. ఇది సముద్రం అయితే తెలుసుకున్న తర్వాత కొంచెం ఏం చేయాలనేది పెద్దల సలహా సూచనలు, స్థానిక నాయకుల సూచనలు కూడా తీసుకొని తప్పకుండా నా కాంగ్రెస్ పార్టీ కొత్త పెద్ద అనకుండా అన్ని వర్గాల ప్రజలతో నేను సమీకమై నేను ఒక తాడిపై తీసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను. అది కూడా నా బాధ్యత అని రియల్గా మీడియా పక్షాన పిసిసి తరఫున గౌరవనీయులు స్థానిక సామెల్లి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను, అభినందిస్తున్నాను. రియల్ గ్రేట్ పర్సన్. చాలా జిద్దుకు వస్తారు కానీ జిద్దుకు రాలేదు. సమన్వయంతో నేను పనిచేస్తాను. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచన సలహాను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పినందుకు రియల్గా వారిని మనసారా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుసు. ఈ అవకాశం మరి ముఖ్యంగా నేను చెప్తాను నాయకులందరికీ వచ్చిన కార్యకర్తలు, దయచేసి ఈ క్షణం నుంచి మర్చిపోయేది ఒక పీడకల. ఇది కాంగ్రెస్ పార్టీ కల్చర్. ఇది మేము కూడా 55 సంవత్సరాలు ఇక ఈ పార్టీలో పనిచేస్తున్నాం. సామాన్య యువజన కాంగ్రెస్ నుంచి ఈరోజు పనిచేస్తాం. కామన్ ఇవన్నీ జరుగుతుంటాయి. దాన్ని మీరు మనసులో తీసుకోవద్దు. ఇది మన కుటుంబంలో అన్నదమ్ములు ఉంటాం. అలాంటిది కుటుంబ సభ్యులు అన్నదమ్ములు చిన్న తగు వచ్చితే ఈ విధంగా మళ్ళీ మాట్లాడుకొని ఒకసారి కూర్చున్న పెద్దమ్మలో ఇలా పెద్ద మనసు అంటే గాంధీ భవన్ మన పెద్దలు. దయచేసి ఈ అవకాశం కల్పించిన పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మీనాక్షి నరసింహ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈ ఇష్యూ బాగా చొరవ తీసుకొని శ్రద్ధగా ఇది నా పని ఒక కుటుంబ పెద్దగా జంగన్న గారు తీసుకొని రియల్గా వారిని ప్రత్యేకంగా పాటిస్తున్న అభినందన. ఎందుకంటే మేము పరిసర స్థానిక మేమంతా కొలీగ్స్, ఎమ్మెల్యేలుగా, మంత్రిగా పనిచేసాం. కానీ ఇంత సీరియస్గా ఓపికగా ఎవరేమి పెట్టినా వారి సముదాయించి కూర్చోబెట్టి ఇవన్నీ ఒక మైండ్ రియల్గా వారిని అభినందించాలి. అవసరం మన పార్టీకి. అలాంటి నాయకుడు అవసరం. ఇవాళ దొరకడు గాంధీ భవన్కు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చాలా సంవత్సరాలు ఈ పార్టీలో పనిచేస్తాను. నేను కూడా జిల్లా కాంగ్రెస్గా 14 సంవత్సరాలు వెంగళరావు గారు, మరి చెన్నారెడ్డి గారు, నిద్రనంద గారు, మా హనుమంతన్న గారు, రోషగతకి పనిచేసాం. రియల్గా అనుభవం చూసిన తర్వాత మా అన్న కూడా సీనియర్ నాయకుడు మా అందరికీ. థ్యాంక్స్ అండి అందరికీ. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం,
మహేష్ గౌడ్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నటరాజు గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, అందరికీ ధన్యవాదాలు.